ధనవంతుడు ఎదుగుతున్నాడు, పేదవాడు అలాగే ఉంటున్నాడు. కొందరికి చిటికేస్తే అన్నీ వారి కాళ్ల దగ్గరికి వచ్చి పడుతుంటే దేశంలో 3 పూట్ల తినడానికి తిండి దొరకని వారు కూడా చాలా మంది ఉన్నారు. కొందరికి వేల ఎకరాలాస్తుంది. అలాంటి వారికి ప్రభుత్వాలు రైతు బంధు, రుణమాఫీ పథకాల పేరిట డబ్బులు పంచుతోంది. దీంతో ధనికుడు మరింత ఎదుగుతున్నాడు. భూమి లేని నిరుపేద రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. దేశంలో 50% మంది విద్యార్థులు వారి చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. దానికి కారణం స్కాలర్షిప్ లేవు, ఫీజు రీయింబర్స్మెంట్స్లు రావు. సరే అని తల్లిదండ్రుల కష్టం మీద చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం సంవత్సరాలు తరబడి ఎదురుచూపులు. చివరికి ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే పేపర్ లీకేజీలు, అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలు. దేశంలో ఏం జరుగుతోంది? ఈ రోజుల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఆడపిల్ల ఒంటరిగా కనబడితే చాలు వ్యాగింగులు, రేపులు, హత్యలు జరుగుతున్నాయి. నిందితులను గాలికి వదిలేస్తున్నారు. కార్మికులు, కూలీలు కాయ కష్టం చేసి కాలం వెళ్లదీస్తున్నారు. కంపెనీలలో, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి సమాన పనికి సమాన వేతనం లేదు. ప్రజలను, కార్మికులను దోచుకొని తింటున్న బడా పెట్టుబడిదారులు వేల కోట్లు దోచుకుని తింటున్న రాజకీయ నాయకులు. ఇదే మన దేశం తీరు. దేశం మారాలంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎక్కడా అన్యాయం జరిగిన వెంటనే ప్రశ్నించాలి.